హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా మీద యునానిమస్గా నెగిటివ్ టాక్ వచ్చింది, విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా కంప్లీట్గా మొదటి నుంచి కొస వరకు ఎందుకు ఏ సీన్లు వస్తున్నాయో, ఏ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా ఒక రకమైన స్క్రీన్ ప్లేతో ఒకే తండ్రి కొడుకుల కథ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. ఇద్దరు తల్లులు, ఈ గొడవ అంతా అయిపోయింది. కానీ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మాత్రం సినిమా ఎవ్వరి తాలూకా అభినందనలు కానీ లేదా మెప్పుకోలు కానీ పొందలేకపోయింది సినిమా. ఈ విషయం హోల్ ఇండియాలోనే ఈ రోజున హిందీ రివ్యూల దగ్గర నుంచి బాలీవుడ్ రివ్యూల దగ్గర నుంచి ఎక్కడైనా సరే చూసుకుంటే టాక్సిక్ మీద ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కనిపించలేదు మీడియా మొత్తం మీద. దీనికి బండి సరోజ్ కుమార్, ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, ఆయన నటుడంట, విలన్ అంట, ఏదో సినిమా తీసాడంట ఏమో. ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఈ సినిమా పబ్లిక్ నుండి యునానిమస్ నెగిటివ్ రివ్యూ వస్తున్నా సపోర్ట్ చేస్తూ ఒక్క సోషల్ మీడియా వాయిస్ కూడా లేవలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు సినిమా జూబ్లీ హిల్స్ పిఆర్ డాగ్ అంటే కుక్క, పిఆర్ డాగ్ ఏజెన్సీస్కి ఈ సినిమా ఇవ్వలేదని ఇచ్చి ఉంటే తీసుకున్న పేమెంట్కి అరిచి రుద్ది వాళ్ళు తయారు చేసుకున్న ఈ సంవత్సరం హిట్ సినిమా లిస్టును టాక్సిక్తో మొదలు పెట్టేవాళ్ళు. లెట్ ది కంటెంట్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి హీరో యష్కి ట్యాగ్ చేసి ఈ ట్వీట్ ఎక్స్లో పెట్టడం జరిగింది. బండి సరోజ్ కుమార్ గారు పిఆర్ కుక్క టీములు, పిఆర్ కుక్కలు అని మీరు మాట్లాడడం ఏమాత్రం ఔచిత్యంగా లేదని మీకు తెలియజేస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమా ఇండస్ట్రీ ద్వారా గుర్తింపు తెచ్చుకుని మీరు సినిమా ఇండస్ట్రీలో పిఆర్ఓల గురించి, పిఆర్ టీమ్స్ గురించి అంత నీచంగా మాట్లాడతారా? ఎన్ని గుండెలండి మీకు? వాళ్ళు పిఆర్ఓలు అంటే ఈ రోజున లీడింగ్ పిఆర్ఓస్ ఒక వంశీ శేఖర్ కానీ, వంశీ కాకా కానీ, కొండి సురేష్ కానీ, ఆర్వీఎస్ శ్రీనివాస్ కానీ, వేణుగోపాల్ కానీ, ఇంకా ఇతరత్ర చిన్న పిఆర్ఓలు చాలామంది ఉన్నారు. చాలా పిఆర్ టీమ్స్లో యంగ్ గర్ల్స్ పనిచేస్తున్నారు. రాత్రి పగలు పనిచేస్తారు వాళ్ళు సినిమా గురించని, సినిమాని ప్రమోట్ చేయడం కోసం. సినిమా ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక అది ఎవ్వడి చేతుల్లోని లేదు, దేవుడి చేతుల్లో కూడా లేదు, పుట్టించిన బ్రహ్మ చేతిలో కూడా లేదు. అది కేవలం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చుకుంటే, ప్రేక్షకుల ద్వారా మెచ్చుకున్న ద్వారా సినిమాకి కలెక్షన్లు వస్తే ఆ సినిమా బతుకుతుంది, లేకపోతే లేదు. మార్నింగ్ షో లేదా ప్రీమియర్స్ డిసైడ్ చేస్తాయి సినిమాని. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి నటరత్న పద్మశ్రీ తారక రామారావు గారు నాతో అన్నమాట మీకోసారి తెలియజేస్తున్నా. ఫస్ట్ షో వరకే ఎన్టీ రామారావు బ్రదర్, మ్యాట్నీ నుంచి కథ బాగోలేదు, సినిమా బాగోలేదు అంటే ఎన్టీ రామారావుని కూడా చూడరు అని చెప్పిన స్టేట్మెంట్ మీ దృష్టికి ఒకసారి తీసుకొస్తున్నా. మీ తాలూకా పిచ్చి ట్వీట్స్ వల్ల ఈ రోజున హోల్ ఇండియాలో లేదా హోల్ వరల్డ్లో రిలీజ్ అయిన ఈ టాక్సిక్ అనే ఒక సినిమాగా ఏదో చాలా పెద్ద ఓడబొడు చేస్తాము అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎంతమంది పెద్దవాళ్ళు, పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు, పెద్ద డైరెక్టర్లు ఎన్నో స్క్రిప్ట్లు తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి, తిరస్కరించి, తృణీకరించి యష్ తన సొంతంగా చేసుకున్న కేవిఎన్ ప్రొడక్షన్తో కంబైన్ అయి చేసుకున్న సినిమా అంటే దురాశ దుఃఖమునకు చేటు అన్నదానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఇంకో డైరెక్టరు, ఇంకో స్క్రిప్ట్ అయితే ఇంకా వేరే ప్రపంచంలోకి వెళ్ళేవాడేమో. మళ్ళీ తీసుకెళ్ళి థియేటర్లోకి వెళ్తే కేజీఎఫ్లో కూర్చోబెట్టేశారు సినిమా. అలాంటి సినిమా గురించి మీరు ఈ రోజున ఎంతో కష్టపడి వాళ్ళు రాత్రి పగలు పనిచేయడమే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం మీకు నేను తెలియజేస్తున్నా. చాలామంది నిర్మాతలు రిలీజ్ ముందుకు వచ్చేసరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న సంస్థలు ఉన్నాయి, నిర్మాతలు ఉన్నారు. కానీ ఈ సదరు పిఆర్ఓలు ఎవరి పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పానో, వంశీ శేఖర్ కానీ, వంశీ కాకా కానీ, కొండి సురేష్ కానీ, ఆర్వీఎస్ శ్రీనివాస్ కానీ, లేకపోతే వేణుగోపాల్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ పెద్ద సంస్థలకి, పెద్ద హీరోల సినిమాలకి పనిచేసే అతిపెద్ద పిఆర్ఓలు. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేస్తారు, అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే, డబ్బులు పనిచేస్తే సినిమాలు చాలా బాగున్నాయని హిట్ లిస్టుల్లో పెట్టేసి వాటితోనే టాక్సిక్ సినిమాతోనే హిట్ లిస్టులు ప్రారంభించి
అంత సినిమా ఇండస్ట్రీలో లేదని మీకు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నోరు పారేసుకోవడం అంత మంచిది కాదు. ఉన్నది కదా, ఎక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని చాలామంది అబాధ్యతాయుతంగా ట్రోలింగ్లు చేయడం, రోస్టింగ్ వీడియోలు చేయడం, చిన్న పెద్ద లేకుండా, తారతమ్యాలు లేకుండా, అంతరాలు తెలుసుకోకుండా ఎలాంటి కామెంట్లైనా పెట్టడం, ఇలాంటి సంస్కృతికి మీరు ఒక ప్రతీకగా నిలబడదలుచుకున్నారా? నిలబడితే మీ ఔచిత్యం నిలబడుతుందా? మీకు గౌరవం మర్యాద దక్కుతాయా? వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, తిళ్ళు మానేస్తారు, రాత్రి పగులు దాని మీద పిఆర్ టీమ్స్ పనిచేస్తాయి. నిర్మాత కోరిక ప్రకారం, నిర్మాత అభిరుచి ప్రకారం, నిర్మాత అవసరం ప్రకారం, నిర్మాత తాలూకా అగత్యం మేరకి వాళ్ళు కష్టపడతారు తప్పితే పిఆర్ డాగ్ టీమ్స్ వాళ్ళకి డబ్బులు అందుంటే వాళ్ళు అరిచి రుద్ది ఎవడి మీద ఎవడు రుద్దలేడు. ఎన్ని చిన్న సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకుండా రిలీజులకు వెళ్తుంటే పిఆర్ వాళ్ళు పక్కన నిలబడి మీడియా అంతటిని పిలిచి అందరూ వచ్చేటట్టు చేసి ఆ నిర్మాతకి, ఆ సినిమాకి, ఆ దర్శకుడికి, ఆ సినిమాలో నటీనటులకి ఒక రకమైన ప్రీ రిలీజ్ క్రేజ్ కానీ, డిమాండ్ కానీ, ఇమేజ్ని కానీ కల్పించడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడతారో మీకు తెలుసా అసలు? అంటే మీరు సినిమా మెయిన్ స్ట్రీమ్లో ఏదో మీరు సినిమా చేశారని చెప్పారు ఎవరో, అది నేను చూడలేదు కూడా. మీరు ఏదో మొగిలీలో విలన్ చేశారన్నారు, అది కూడా తెలియదు నాకు. అంటే అది మీ స్థాయి. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో? మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ప్రభాసు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ వాళ్ళు ప్రాణాలు ధారబోసే సినిమాలు చేస్తుంటే ఆడిన సినిమా ఆడుతోంది, ఆడని సినిమా ఆడట్లా. ఎవడు ఆడించలేడు సినిమాని. ఎవడు ఆడించాడు? ప్రభాస్ సినిమా రాధేశ్యాము, ఆది పురుషు, రాజాసాబు, వాటికి మంచి రివ్యూలు వచ్చాయా? బాగా అబ్బో అద్భుతంగా ఉందని రాశారా? ఎవరైనా వీడియోలు చెప్పారా? విజయ్ దేవరకొండ ఆయన చేసిన సినిమాలకు అద్భుతంగా ఉన్నాయని చెప్పారా? ఇరుముడి సినిమాకి ఎవరు అడిగారు రాయమని, మాట్లాడమని? మీడియా అంతా బయటకు వచ్చి ఇంటర్వ్యూలోని కాదు, సినిమా అయిపోగానే కళ్ళని నీళ్ళు వచ్చాయి మాకు అని చెప్పి మాట్లాడారు. ఆడియన్స్ కళ్ళని నీళ్ళు పెట్టుకుని చూస్తున్నారు ఇరుముడి, కాబట్టి దానికి అంత అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఆ సినిమాకి వందలకు బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తుంది. థియేటర్లు పెంచుతున్నారు. ఎవరు కాపు కాశారు? ఏ థియేటర్ దగ్గర ఏ పిఆర్ డాగ్ టీమ్స్ నిలబడ్డాయి? టికెట్లు పెంచాయా పిఆర్ డాగ్ టీమ్స్? నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? తస్మాత్ జాగ్రత్త. ఇది హెచ్చరికగా చెప్తున్నా. మీ తాలూకా అవకతవక ఆలోచనల్ని ఎక్స్లో పంచుకోకండి. ట్విట్టర్కి ఒక గౌరవం, ఒక డిగ్నిటీ ఉన్నాయి. అలాంటి వాటిలోకి మీరు వచ్చి సినిమాని ఇప్పుడు టాక్సిక్ సినిమా గురించి మీరెవరు వత్తాసు పలకడానికి? అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని. ఎంతమంది వచ్చారు మొన్న మల్లారెడ్డి కాలేజీలో? దెబ్బలు కూడా తిన్నారు, కేసులు జరిగినాయి. అంతమంది, అంత ఉద్రిక్తంగా జరిగింది ఫంక్షను. ఎన్ని కోట్లు వచ్చినాయి ఈ ప్రీ రిలీజ్ బుకింగ్లో? అవన్నీ పిఆర్ వాళ్ళు చేశారా? పిఆర్ వాళ్ళు పక్కన కూర్చొని రాయింపిస్తారా? ఈ సినిమా బాగుందని రాయి, నీకు ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు. ఏ జర్నలిస్టు ఆ పని చేయడు, ఏ జర్నలిస్టు చెయ్యలేడు ఆ పని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్. సరే, సినిమా పట్ల అభిరుచున్న కొంతమంది ప్రైవేట్ రివ్యూవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చెడు ఆలోచించుకునే రాస్తారు. అంతేగాని 10 మంది బాగులేదన్న సినిమా వాడికే తెలుస్తుంది. కుర్చీలో కూర్చున్న సినిమా 3 గంటల 15 నిమిషాలు చూసిన శిక్షకి వాడే ఎవడికి వాడు ఇది బాగుందా లేదా అని. పిఆర్లు చేసేది ఏముండదు అక్కడ. పిఆర్ఓ కుక్క టీంలో అని మాట్లాడతారా? అంటే మీరు ఇండస్ట్రీని ఎంత అగౌరవం చేస్తున్నారు. ఇండస్ట్రీతో మమైక్యమై, ఇండస్ట్రీ మంచి కోసం, నిర్మాతల శ్రేయస్సు కోసం, నటీనటుల తాలూకా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఆర్ వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు, ఇష్టపడి పనిచేస్తారు. వాళ్ళ వాక్ ఆఫ్ లైఫ్ అది, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్. మాకు తెలుసు కదా. ఒక సినిమా ప్రెస్ మీట్కి రమ్మని మమ్మల్ని పిలవడానికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో, అండ్ ఇంటర్వ్యూలు పెట్టడానికి వాళ్ళు 1-2 రోజులు టైం ఇస్తే వాళ్ళందరినీ దాంట్లో ఎలాగైనా ఇరికించి ఇంటర్వ్యూలు చేయించి వాళ్ళు బతిమాలుకుని టైం ఇమ్మని. ఇవన్నీ దేనికి చేస్తారు? నిర్మాత శ్రేయస్సు కోసం, నిర్మాత మంచి కోసం. అలాంటి పిఆర్ వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఏళ్ల తరబడి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాలకి పనిచేస్తున్నారు. ఆడింది ఆడుతోంది, పోయింది పోతుంది. మొన్న కొరియన్ కనకరాజ్ రిలీజ్ అయ్యి హిట్ అయింది. మరి అంతకుముందు సినిమాలు వరుణ్ తేజ్ చేసినవి, లేకపోతే రవితేజ గారు చేసిన అంతకుముందు సినిమాలు ఎరుబుడుకు ముందు ఎవరు వత్తాసు పలికారు వాటికి? మీకు టాక్సిక్ సినిమా గురించి రివ్యూలు బాగులేకపోతే మీకే మీ కింద మీరు ఇచ్చిన ట్వీట్ కిందనే మీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ట్రోలింగ్లు చూసుకోండి. తప్పుడు మాటలు, తప్పుడు కోతలు కూయకూడదు.
ఇది సినిమా ఇండస్ట్రీ, స్టార్టప్ ఇండస్ట్రీ కాదు. ఇది స్టార్టప్ కంపెనీ కాదు. ఎవడు పడితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకుని నోరు సంభాళించుకుని మాట్లాడేటప్పుడు మీరు తక్షణమే మీరు అందరికీ క్షమాపణలు చెప్పాలి. పిఆర్ టీంలకి, వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేసే పిఆర్ టీమ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.